ప్రభువారు తప్పితే ఎవరునూ ఆయనను చూడలేదు. ఇప్పటికీ దేవదూతలతో సహా ఎవరు చూడలేదట పిల్ల. ఇది సత్యం. ఇది గ్రంథంలోని బట్టి ఉన్నటువంటి మాట. ఒక తన కుడి పక్క ఉన్నటువంటి తన అద్వితీయ కుమారుడే తప్ప చూసింది ఇంకెవరును చూడలేదు. కానీ ప్రత్యక్షపరచబడినాడు. ఎవరు ప్రత్యక్షపరచబడింది అంటే పురాతన కాలంలో కొన్ని ఇప్పటికీ ప్రత్యక్షపరచబడుతూ వస్తున్నాడంటే అది మన యేసుక్రీస్తు ప్రభువు వారే. తండ్రిని బయలుపరిచిన వాడు, చూచిన వాడు ఆయన. అందుకే కింది మాటగా ఆయన చెప్తున్నాడు చూడండి, ఆయనను ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను అనగా మన పరమ తండ్రిని బయలుపరుస్తూ వచ్చినాడు. ఆయన మాటలు వివరిస్తూ వచ్చినాడు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అన్నాడు శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువు. చీటికి మాట తండ్రిని చూపి అని చిన్నపిల్లల మాదిరి అడుగుతుంటే శిష్యులు, నాయన నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నాలో సర్వసత్యము తండ్రిదే అని శిష్యులకు చెప్పడం మనము వింటాము. కనుక బయలుపరిచిన వాడు లేక తండ్రిని చూసిన వాడు మన యేసుక్రీస్తు ప్రభువు తప్పితే ఎవరు ఇప్పటికీ ఏ భక్తుడు, ఏ ప్రవక్త, ఏ దేవదూతలు సైతం, కెరూబులు సైతం ఎవరు తండ్రిని చూడలేదు పిల్ల, మన యేసుక్రీస్తు ప్రభువు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువు మన అందరికీ, ఆయన నమ్మిన పిల్లలందరికీ, ఆయన రక్తంలోకి వచ్చిన పిల్లలందరికీ, ఆయనను విశ్వాసం ఇచ్చిన పిల్లలు, నిరీక్షణ కలిగి ఉన్న పిల్లలందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి చాటున మనకు ఆ పరలోక రాజ్యంలో దేవుడు మన పరమ తండ్రిని చూపిస్తాడు. అప్పుడు ధైర్యంగా తన సంఘమనే భార్యను, సార్వత్రిక సంఘమనే భార్యను చూపిస్తాడు. తండ్రికి గర్వంగా చెప్తాడు, ప్రభు తండ్రి, ఇదిగో భూలోకంలో నేను కట్టిన గొప్ప మందిరము, నా భార్య అనే గొప్ప సంఘము, మందిరము, ఇదిగో సజీవరాలుగా నీ ముందు నిలబెడుతున్నాను ప్రభు అని ధైర్యంగా చెప్తాడు. వీరి పాప భారమంతా నేను మోసి వీరిని నేను కన్నాను, ఇదిగో ప్రభు ఈ ఫలితము అని గర్వంగా మన యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రికి మనల్ని పరిచయం చేస్తూ, అప్పుడు మనం ఆయన చాటున, యేసుక్రీస్తు ప్రభు వారి చాటున మనం తండ్రిని చూస్తాం ప్రియుల పరలోక రాజ్యంలో. కనుక ఆయన ఎప్పటి కాలం నుండో ఇప్పటి వరకు బయలుపరుస్తూనే వస్తున్నాడు. ఆయనను చూచినోడు ఎవరు లేరు, చూచిన బ్రతకరని కూడా లేఖనం మనకు తెలియపరుస్తుంది. స్వరం మాత్రమే వినగలుగుతూ వచ్చిన ఆ స్వరం కూడా ఎవరైతే మన యేసుక్రీస్తు ప్రభువు వారి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తండ్రిని బయలుపరచుటకు మన యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినాడు పరలోకం రాజ్యం నుండి. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము మాట చదువుతున్నాము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినది. ఏందంట అది నమ్మదగినది? పరలోక రాజ్యం నుండి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినారు. భూమి మీదకి వచ్చిన తర్వాత పాపులను రక్షిస్తాడనే వాక్యం అంట నమ్మదగినది అంటది. సత్యమును స్థాపించుటకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు నమ్మదగిన వాడు. ఆయనను ఎంత నమ్మదగిన వాడంటే ఎంతైనా నమ్మదగిన వాడైన. పూర్ణ అంగీకారమునకు ఈ వాక్యము అనగా యేసు క్రీస్తు ప్రభువారు సర్వసత్యమైన క్రీస్తు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రికలో రాయిస్తూ వచ్చినాడు. తిమోతికి రాయిస్తూ వచ్చినాడు. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఇది ఎంత నమ్ముటలో నేను మొదటి వాడను, ప్రధానుడను. పాపి విషయంలో నేను ప్రధానుడే. వాక్యము శరీరధారిగా వచ్చిన క్రీస్తును నమ్ముటలో కూడా నేను ప్రధానుడను అన్నాడు. వాక్యం నమ్మాలి ప్రియుల, విశ్వాసం ఉంచాలి. కేవలము విశ్వాసం ఉన్నా ప్రయోజనంలో మన క్రియలు సరిగా లేకుంటే
విశ్వాసం ఉన్నా ఏం చేయలేమా, దేవుని రాజ్యానికి వెళ్ళకపోవచ్చు. రెండు కలిపి ఉండాలి. విశ్వాసంతో కూడిన క్రియలు కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది. ఒకడంటాడంట, నాకు క్రియలు ఉన్నవి, నాకు విశ్వాసం ఉన్నది, మన ఇద్దరము దేవుని దగ్గరికి పోవచ్చు అంటే అలా కుదరదు నాయన. నీ క్రియలతో పాటు నీ విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి, నాకు కూడా ఆ క్రియలతో పాటు విశ్వాసం ఉండాలి. ఒట్టి క్రియలు ఉన్నా కూడా విశ్వాసం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ భూమి మీదకి రాలేదు, లేక ఆయన రక్తం చిందించలేదు, ఆయన పాపులను క్షమించలేడు అని నీకు విశ్వాసం లేకుంటే నువ్వు ఎన్ని మంచి క్రియలు చేసినా నీ విశ్వాసం లేనందున నువ్వు పరలోక రాజ్యానికి అనర్హుడైపోతాము. విశ్వాసం ముఖ్యము, విశ్వాసంతో కూడిన క్రియలు ముఖ్యము. కనుక ఈ విశ్వాస సంబంధమైన వాక్యాన్ని ఈ పౌలు గారు, నేను ప్రధానుడను, మొదటి వాడను వాక్యం నమ్మటంలో నేను పాపపు విషయంలో కూడా నేను ప్రధానుడను అంటున్నాడు. పాపము చేయటంలో నా ఎంత పాపి లేడు అన్నాడు. వాక్యం నమ్మటంలో నా ఎంత గనుడు కూడా లేడు అని చెప్పినాడు. అంతలా మారిపోయినాడు ప్రభు కోసం. అందుకే ప్రభు, ఈయన నా కోసం వాడబడుతున్న గొప్ప సాధనము అనగా నీవు దీవించు, ఆశీర్వదించు, ఇతన్ని కన్నులు వస్తాయి, నా పని అద్భుతంగా చేయగలిగిన నా పనిముట్టు, నా సాధనం ఇతను అని చెప్పినప్పుడు ఆయన ఆశీర్వదించి ఆ కన్నులో ఉన్నటువంటి పొరలు తొలగిపోయి కన్నుచూపు వచ్చి దేవుని పరిచర్య అద్భుతంగా చేసినటువంటి వీరుడని మనం చెప్పుకోవచ్చు. అందుకే యేసుక్రీస్తు లాగా నేను బ్రతుకుతున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని గొప్పగా చెప్పినటువంటి పౌలు గారిలో చాలా అద్భుతమైనటువంటి తెగింపైనటువంటి మాటలు ఎవరు పలకలేని తెగింపోయినటువంటి మాటలు పలికినారు పౌలు గారు. అంత శక్తిమంతుడు ప్రియుల. చస్తే నాకు లాభం అన్నాడు. ఎవరన్నా ఇప్పుడు అంటారా? గడ్డ ఉరుకుతా ఉన్నారు సావంటే, దిక్కు తెలియని కేకలు అవుతూ ఉన్నాయి. నిజం, సావు భయం. పౌలు గారు అలా అనలేదు. సావైతే లాభం ప్రభువా, బ్రతికితే నీ మాటే నా నోట ఉండాలి ప్రభు అన్నాడు. బ్రతికితే నీ మాట నా నోట ఉండాలి, సావైతే నేను నీ దగ్గర ఉంటాను కనుక నాకు లాభం అన్నాడు. ఆయన నుండి మనం ఎంతో విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు అన్నీ నేర్చుకోవచ్చును ఒక పౌలు గారిలోనే. ఇంకా మిగతా గొప్ప సాక్షి సమూహం ఇంకా దండి ఉంది బైబిల్ గ్రంథం. ఆయన ఒక్కరి ద్వారా చాలా మనము నేర్చుకోవచ్చును, మనము సరిదిద్దబడవచ్చును. ఆయనలాగా ఉండుటకు ఆయన మనకు కారణం అవ్వచ్చును. అంత తెగింపు మాటలు, భక్తిహీనత కాదు, మహాభక్తిపరునికి ఆ తెగింపు మాటలు వస్తాయి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాము. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమించుటకు వచ్చనని చెప్పాను. ఎందుకు వచ్చినాడంట యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి? ఆయన ఆ లేఖనము నెరవేర్పుగా పని చేసేదానికి వచ్చినాడంట. ఏందయ్యా ఆ పని అంటే, మన పరమ తండ్రి రాజ్యం కట్టాలట. నమ్మి పంపించినాడు క్రీస్తు ప్రభు వారిని. మన పరమ తండ్రి నమ్మి, ఇదో లోకమును నేను ఎంతో ప్రేమిస్తున్నాను నా కుమారుడా, యేసు క్రీస్తు నా అద్వితీయ కుమారుడా, నా జనదైక కుమారుడా, నా ముద్దు కుమారుడా, లోకమును నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నీవు పోయి నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆ ప్రేమంతా నీవు కనపరిచి పని చేయాలి. నా ప్రేమనంతా తెలియపరిచి నీవు కూడా ప్రేమైన వాడవే, నేను లోకమును ప్రేమించిన వాడను, నీవు నా యొక్క ఆలోచన విధానం అంతా ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు చెప్పాలి, పని చేయాలి నువ్వు. అందుకైనా ఎప్పుడు కూడా ఆహారం తినాలా, నిద్రపోవాలా అనేది లేనే లేదు. ఆయన ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ యొక్క ధర్మశాస్త్రం చదువుతాడు, లేదా ఆ యొక్క మందిరంలో దేవస్థానంలో వాక్యం చెప్తుంటాడు, లేదా
సాయంత్రం అయ్యేకాలకి ఆ యొక్క కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు. వీధిలో తిరిగి దేవుని రాజ్యం గురించి సువార్త చెప్తుంటాడు. ఖాళీగా ఉండే క్వశ్చన్ కదా ఆయనకు. ఇంకా జన సమూహాలు విపరీతంగా వచ్చి వాళ్ళలో అనారోగ్యులు, దిక్కు లేని రోగాలు, వేరే 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 రకరకాల రోగాలతో వచ్చిన వారిని స్వస్థపరుస్తుంటాడు. ఆయనకు అందుకే నాకు తలవాల్చుకున్నటకు స్థలం లేదు అన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును కలుగజేసిన దేవునికంట కాసేపు అట తల వాల్చుకున్నట్టుకు స్థలం లేదన్నాడు. ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు, ఎప్పుడు వాక్యం చెప్తుంటాడు ప్రజలకు, ఎప్పుడు స్వస్థతలు చేస్తుంటాడు, ఎప్పుడు అమూల్యమైన మాటలు చెప్తుంటాడు. శిష్యులు అడిగిన విచిత్రమైన ఆలోచన మాటలకు జవాబు ఇస్తూ ఉంటాడు. అది ఆయన పని. అందుకే ఆయన నాకు వేరే ఆహారం ఉన్నది, మీరు శిష్యులారా మీరు ఆహారం తినండి అని ఎవరో తెచ్చిస్తే అది మీరు తినండి అంటే వాళ్ళు అనుకున్నారంట, వేరే ఆహారం అంటే ఇంకా మంచి ఆహారం ఎవరో తెచ్చిచ్చినారు ప్రభు, ఎవరు అనుకున్నారు, అది మీరు తినండి అంటున్నారు అనుకున్నారంట. కానీ మళ్ళీ తర్వాత నాకు దేవుడు చెప్పిన మాటలు అనే ఆహారమై ఉన్నది. ఆయన చెప్పిన మాటలు నాకు ఆహారమై ఉన్నది. ఆ మాటలే నాకు ఆహారము. నేను ఈ లోకానికి వచ్చింది ఆయన మాట. ఇలాంటి శరీరంతో నేను ఈ లోకంలో వచ్చి ఈ పాప భారాన్ని అంతా నేను మోస్తే, చెయ్యని తప్పుకు నేను శిక్ష అనుభవించి రక్తము కార్చి మిమ్మల్ని పరిశుద్ధపరిచి మిమ్మల్ని రక్షించుకోవాలని తండ్రి నాకు చెప్పాడు. అది నెరవేర్చుటకు నేను వచ్చాను. అందుకే నేను పని చేయుటకు వచ్చాను, పని చేయించుకునే దానికి నేను రాలేదన్నాను. అయితే ఒక స్త్రీ మటుకు ఆయనకు పని చేసినట్టుగా గంధం చూస్తారు. ఏమి పని? ఆమె పాదాలను క్రీస్తు పాదాలను కన్నీళ్లతో మహా విలువ కలిగిన అత్తరు బుడ్డి పగలగొట్టి కన్నీటితో కడిగింది. ఆ విలువైన అత్తరు పగలగొట్టింది, పాదాల మీద వేసింది. అలాగే తన వెంట్రుకలతో కాలు తుడిచింది. ఆమె ఒక పని చేసింది. కానీ అది ఆమె దేవుడిని ఆరాధించింది. అది పని కాదు. ఇలా ఆమె పాపపు తీసివేసిన దేవుడిని ఆరాధించింది చక్కగా. ఆమె ఆ పాపపు ఆలోచనలన్నీ బయట వేసినందుకు కృతజ్ఞతగా తన కన్నీరుతో ప్రభు పాదాలను తడిచి చక్కని ఆరాధన చేసింది ఆ తల్లి. అలా ఉన్నామని చెప్తున్నారు. పశ్చాత్తాపడాలి. మన పాపం విషయమై పశ్చాత్తాపడి చక్కని ఆరాధన చేయాలని వాక్యం తెలియపరుస్తుంది ప్రియుల. కనుక ఆయన మనిషి కుమారుడు పరిచారం చేయించుకునే నెలకి రాలేదు, కానీ పని చేయుటకే, పరిచారం చేయుటకే ఆయన వచ్చినాడు. మన పాపాన్ని తీసివేయటకే వచ్చినాడు. అలాగే ప్రాణము పెట్టుటకే వచ్చినాడు. ఇది ఒక లేఖనము నెరవేరుతుంది. ప్రాణం పెట్టిన లూకా వార్త 19వ అధ్యాయము 10వ వచనము మాట చదువుకున్నాము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. మనుష్య కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తం వచ్చినాడన్నా? మనుష్య కుమారుడు ఎందు నిమిత్తం వచ్చినాడు? నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినాడు. ఏంది నశించిపోయింది? సత్యం నశించిపోయింది. ధర్మం నశించిపోయింది. ఆ నశించిపోయి పాపంతో పడి చచ్చిపోయిన మన జీవితాలను వెలిగించుటకు, మనలను రక్షించుటకు, ఆ నశించిపోయిన దానిని, పాపం స్వభావంతో చచ్చిపడిపోయిన మన జీవితాలను, అలాంటి నశించిపోయే మన జీవితాలను రక్షించుటకు, పాడైపోయిన మనలను బ్రతికించుటకు, చచ్చిపోయిన మనలను ఈ లోకంలో బ్రతికించుటకు కాదు కానీ ముఖ్యంగా పరలోక రాజ్యంలో బ్రతికించుటకు ఆయన మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడంట. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చినాడు. ధర్మం నశించిపోయింది, న్యాయం నశించిపోయింది, నీతి నశించిపోయింది, యథార్థత నశించిపోయింది. ఆ నశించిపోయిన దానిని వెతికి పట్టుకొని పాపము ఎవరి దగ్గర ఉన్నదో వారిని అందరినీ ఈ న్యాయం వైపు మళ్ళించినాడు, ఈ సత్యం వైపు మళ్ళించినాడు, ఈ ధర్మం వైపు మళ్ళించినాడు. ఇలా ఇది జరిగించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి పుట్టినాడు. పిల్ల
అలాగే చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. దొంగతనమును హత్యను నాశనమును. ఒక దొంగ ఎన్ని పనుల మీద వచ్చాడంట చూడు. దొంగతనం చేసేదానికి వచ్చాడంట, కుదరకుంటే హత్య చేస్తాడంట, ఇంకా కుదరలేంటే కుటుంబం అంతా నాశనం చేస్తాడంట. అందుకే వస్తాడంట ఒక దొంగ. కానీ అందుకే వస్తాడు, కానీ మరి దేనికి రాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ గొర్రెలకు కాపరి అయినా లేక గొర్రెలను రక్షించుటకు జీవము కలుగుటకు జీవాధిపతి అయినటువంటి దేవుడు ఎందుకు వచ్చినాడంట చూడండి. గొర్రెలకు జీవము కలుగుటకును మనకందరికీ జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ లోకంలో మనమందరం జీవంతో సమృద్ధిగా ఉండాలని వచ్చినాడంట. ఈ లోకంలో సమృద్ధి కాదు, పరలోక రాజ్యంలో కూడా మనకు సమృద్ధిగా బాగుండాలి. మీరు మంచిగా ఉండాలి నా బిడ్డలు, యథార్థత ఉండాలి నా బిడ్డలు, నీతిగా ఉండాలి నా బిడ్డలు, తల ఎత్తుకొని బ్రతకాలి నా బిడ్డలు అని దేవుని ఆలోచన ప్రణాళిక ప్రియుల. దేవుడు కోరుతున్నటువంటి మాట చక్కగా ఉండాలి, మీరు సమృద్ధిగా ఉండాలి, సంతోషంలో ఉండాలి, ఆనందంగా ఉండాలి, క్రీస్తులో సంతోషం వెతుక్కోవాలి. యుగ యుగాల తండ్రి దగ్గర మీరు ఉండాలి, నిత్య నరకాగ్నికి మీరు వెళ్ళకూడదు అని ఆ సమృద్ధి కలిగేదానికి మనమందరం మంచిగా బ్రతికేదానికి ఆ యొక్క లయము కాని పట్టణంలో మనల్ని చేర్చేదానికి మన యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి దిగి వచ్చినాడు తండ్రి మాట చెప్తున్నట్టుగా. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనము మాట చదువుకుందాము. ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్టు వెలుగం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పినాడు. ఎందుకంటే వచ్చినట్టు యేసుక్రీస్తు ప్రభువు ఈ వాక్యంలో చెప్తున్నాడు. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఆల్రెడీ ఆ ఊళ్ళో సువార్త చెప్పినాడు, దేవుని మాటలు చెప్పినాడు. ఆయన మళ్ళీ ఏం చెప్తున్నాడంటే తన శిష్యులతో సమీప గ్రామంలో, ఇంకా పక్క ఊరిలో, ఇంకా దగ్గరగా ఉండే ఈ ఊర్లో చెప్పినాను, ఇంకా దగ్గరగా ఉండే సమీప గ్రామాలకు వెళ్ళి గ్రామాలలో నేను ప్రకటించినట్లు సృష్టికర్త నోటి మాటలు ఆ ఊరిలో వినబడినట్లు వెలుదం రండి అని శిష్యులతో చెప్తున్నాడు. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి పరలోక పట్టణము నుండి బయలుదేరి వచ్చి తిని అంటున్నాడు. ఎందు నిమిత్తం అంటే ఆయన వచ్చింది నాయన ప్రజలందరికీ పరలోక రాజ్యపు తండ్రిని బయలుపరుస్తూ ఆ పరలోక రాజ్యము విషయాలు తెలుపుటకు, నరకము పరలోకము ఉన్నదని తెలియపరిచి వాక్యం చెప్పి అందుకోసం వచ్చినాడు మన యేసుక్రీస్తు ప్రభువు. పరలోకం నుండి వచ్చినాడు ఆయన. ఆయన కన్యక గర్భవతిలో పుట్టినప్పటికీ, ఆమె గర్భంలో పుట్టినప్పటికీ ఆయన ఈ లోకస్తుడు కాదు, ఆయన పరలోకస్తుడు, పరలోక సంబంధి ఆయన. కాకపోతే కన్యక గర్భంలో పుట్టాలి కనుక పుట్టినాడు. ఆమె రక్తం కూడా ఈయన పుచ్చుకొనలేదు. ఆయన రక్తము పరిశుద్ధమైంది, యథార్థమైంది, నీతి కలిగినది. తన స్వరక్తము ఇచ్చి మనము రక్షించడానికి ఆయన వచ్చినాడు. అందుకే ఆయన చెప్తున్నాడు సువార్త ముఖ్యం కదా, ఇక్కడ చెప్పాను ఈ ఊర్లో, ఇంకా పక్క ఊర్లో నేను చెప్పాలి. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి దిగి వచ్చినది అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. నేను వచ్చింది దేవుని బయలుపరచుటకు కదా, దేవుని రాజ్యము చెప్పుటకు కదా, నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళుటకు మార్గము, సత్యము, జీవమై ఉన్న నేను వచ్చింది అందుకు కదా అంటున్నాడు ప్రియుడు. కనుక ఆయన ఆటలాడుకొనికో రాలేదు యేసుక్రీస్తు ప్రభువు. చాలా భారంతో ప్రతి ఒక్కరిని వాక్యంతో రక్షించుకోవాలనుకుని వచ్చినాడు. వాక్యమైన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఉత్తముడు. ఆయన చాలా మంచి లక్షణాలు, కోట్ల మంచి లక్షణాలు కలిగినటువంటి మన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము,
ఇంకా ఎందు నిమిత్తం ఆయన వచ్చినాడో చూస్తామండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుటకు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించినాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, అదేమనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకోవాలి. ఈ లోకాన్ని అంట, ఈ లోక ప్రజలందరినీ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డని దేవునితో సమాధాన పరచాలని. ఎవరు ఆ దేవుడు? పరమ తండ్రి దేవునితో, తన కుమారుడైన దేవుడు పరమ తండ్రి అయిన దేవునితో సమాధాన పరచాలని అక్కడ నిలబెట్టి, అయ్యా వీళ్ళు పాపులే, కానీ ప్రభువా, కానీ తండ్రి నా రక్తంతో పవిత్రపరిచినాను, నా ఆలోచనలతో నిలబెట్టినాను, నా యొక్క మాదిరికరమైన జీవితం చూపించి భూలోకంలో నా మాదిరిగా నీ సంఘాన్ని, నీ భార్య అయిన సంఘాన్ని ప్రభా నేను రెడీ చేసుకొని వస్తున్నా ప్రభా, నీ ముందు సమాధాన పరుస్తున్నాను ప్రభు తండ్రి అని క్రీస్తు ప్రభు వారు తండ్రికి చెప్తాడు. పిల్లలు సమాధాన పరచడం. ఇప్పుడు ఇద్దరు కొట్లాడతారు, సమాధానపరిచే మధ్యవర్తి వచ్చి సమాధానపరుస్తుంటాడు చూడు. అందుకే కదా లోకానికి, మన తండ్రికి యేసుక్రీస్తు ఆ తండ్రి ఉండే ప్రాంతానికి, ఆ ప్లేస్కి, ఆ పరిశుద్ధ రాజ్యానికి వారదైన నిచ్చెనని చెప్పినాడు. నేనే దారి, నేనే సత్యం, మార్గము, జీవం అన్నాడు కదా. ఆ జీవములోనికి నడిపించే దేవుడు, ఆ దేవుని దగ్గర సమాధానపరచనీకి ఏదైనా చిన్న పొరపాటు తప్పులు నా ప్రభు, ఆ తప్పులు పొరపాటు నేను రక్తం కార్చి నేను అనుభవించాను, నేను తప్పు చేయలేదు, నీ కుమారుడిగా నేను తప్పు చేయలేదు, వారి పాపం నేను అనుభవించినాను, వారు నీ దగ్గర ఉండాలి ప్రభు, వారు నీ ఉన్నతమైన రాజ్యంలో ఉండాలి ప్రభు అని అలా చెప్తాడు మన ప్రభు. అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు, అంత నీతిమంతుడు, అంత యథార్థమంతుడు. అందుకే ఆయన గురించి రోజు కొన్ని మాటలు మనం పలుకుతున్నా కూడా ప్రతిరోజు ఏం చెప్పాలబ్బా దేవుని వాక్యం అంటే ఏదో ఒక వాక్యం చూపించి దేవుడు ఎంత మాట్లాడాలని అన్నా కూడా ఇంకా చాలా అనిపించదు అనమాట. అంత ప్రేమమయుడు మన యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక ముగించుకున్నాము. 3వ అధ్యాయము 8వ వచనం ఒక మాట చూసుకున్నామండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు? అపవాది గాని నాశనం చేయడానికి వచ్చినాడంట. అపవాది గాడు ఎవరు? సాతానుగాడు. సాతానుగాడు ఎవడు? చెడ్డ తలంపులు హృదయంలో పెట్టుకున్న ప్రతి వాడు, ప్రతి ఆమె, ప్రతి అతడు అపవాది గాడు. రోజు చెప్పుకుంటున్నాం కదా. అపవాది గాడు ఎవరంటే ఈ తలకాయలో, ఈ పుర్రెలో, ఈ పుచ్చిలో, ఈ హృదయంలో చెడ్డ తలంపులని ఎవరి హృదయంలో, ఎవరి తలలో ఉంటాయో వాడే అపవాది గాడు. ఇంకా కొత్తగా వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డ ఆలోచన ఉంటే, అది దేవునికి అన్యాయంగా ఉంటే, ఆ అపవాదిగాని నాశనం చేయుటకు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, వాక్యమైన శరీరధారిగా వచ్చిన కుమారుడు ఈ అపవాదిగాని లయం చేసే, భూమి మీద లయం చేసేస్తాడు. పరలోక రాజ్యంలో కూడా వాడిని రానియకుండా లయం చేస్తాడు. ఎందుకు వాడు ఈ అపవాది వాడు చీటికి మటుకు పరలోక రాజ్యానికి వహిస్తాడు? ఎవరికి ఆ దారి తెలియదు, వారికి తెలుసు పరలోక రాజ్యానికి కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళేస్తాడు. వానికి రూట్ తెలుసు. ఎందుకు వారికి ఆ రూట్ తెలుసు? ఎందుకు వాడు దేవుని దగ్గరికి చీటికి వాటికి పోయిస్తాడంటే, వాడు ఆ యొక్క అపవాదిగాడు అనబడిన వాడు ఒకప్పుడు గొప్ప స్థితిలో ఉన్నాడు. ఆశీర్వదింపబడిన కెరూబు అతను, నక్షత్రము, మార్నింగ్ స్టార్ అతను, ఉదయకాలపు నక్షత్రము, దేవుడిని ఆరాధించే ప్రధానుడు ఆ యొక్క లూసిఫర్ అనే అపవాదిగాడు. మంచి ప్రధాన దూతగా దేవుని దగ్గర ఉన్నవాడు హృదయంలో కొవ్వు పట్టి, అందం మీద అహంకారం పట్టి, దేవుని కంటే నేను ఎక్కువగా ఉండాలనే అహంకారాన్ని బట్టి త్రోసివేయబడినటువంటి కెరూబు చీటికి మాటికి దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్ళి వస్తుంటాడు. ఎందుకయ్యా అలా వెళ్ళొస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు లేక మన పరమ తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ యొక్క కెరూబుకు, మొదటిగా బాగా ఉన్న ఆ కెరూబుకు, ఆ సాతానుకు శక్తులు ఇచ్చినాడు. కానీ
ఆ శక్తులు త్రోసివేయబడిన తర్వాత కూడా మళ్ళీ దేవుడు రిటర్న్ తీసుకోలేదు. అందుకే వాడు ఈజీగా పోయేస్తుంటాడు. వాడికి అంతా తెలుసు. మన యేసు ప్రభు వారి మాదిరి ఎలాగ వచ్చిపోతాడో అపవాది కూడా పోయేస్తుంటాడు. ఎందుకంటే రూట్ తెలుసు, ఇచ్చిన ఆ శక్తులు రిటర్న్ తీసుకోలేదు కనుక పోయేస్తుంటాడు. అందుకే యోబు గారి దగ్గర, ఏం నాయన నీకు ఇక్కడేం పని అంటే, ఏదో అట్లా తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ వచ్చినాను అంటాడు. సరే కానీ తిరిగి వచ్చినావు, కానీ యోబు సంగతి ఏంటి అంటాడు. ఏమైందంటే, యోబు సంగతి చూడు, నా భక్తుడు ఉన్నాడు, ఏ తప్పు చేయడు, నేరం చేయడు, యథార్థంగా ఉన్నాడు, ఊరు దేశంలో ఉన్నాడు అంటే, సార్లే ఉండు, నువ్వు ఏదో బాగా కంచె వేసి బాగా అభివృద్ధి చేసినావు, ఆ కంచెలు గించెలన్నీ తీసి ఒక్క నిమిషంలో నేను దూషించేటట్టు చేస్తానా అని చెప్తాడు. ఆ సందర్భంగా ఏవు గురించి మాట్లాడతాడు దేవుడు ఆ అపవాదితో. ఎందుకు మాట్లాడతాడంటే, వాడు చీటి మనకి పోయే రూట్ తెలుసు. ఆ అద్భుత శక్తులు, ఆ యొక్క శక్తులు, దేవుడు ఇచ్చినటువంటి శక్తులు దేవుడు త్రోసివేసినాడే, కానీ ఆ శక్తులు నిర్వీర్యం చేయలేదు దేవుడు ఆ అపవాది గారికి. అందుకు వారికి శక్తులు తెలుసు. వాడు దేవుడి వేషం కూడా వేసుకొని మనుషులను మోసం చేస్తారు. అందుకని వాడు చీటి మనకి పరలోక రాజ్యంలో కనపడతాడు. ఎందుకంటే ఏవు దగ్గర మాట్లాడిన సందర్భాన్ని బట్టి అలా. అంటే అపవాది గారికి ఇచ్చినటువంటి అద్భుతమైన ఆ శక్తులన్నింటిని కూడా రిటర్న్ తీసుకొని గొప్ప దేవుడు మన దేవుడు. లేకుంటే వాడు అపవాది అయిపోయింది కదా, వాడి శక్తులన్నీ నిర్వీర్యం చేయాలి కదా, ఆపాలి కదా అంటే దేవుడు అలా ఆపాడు. ఒక్కసారి ఇచ్చేస్తే దేవుడు ఇంకా దాన్ని మళ్ళీ ఇనికి తీసుకురావాలి. అది ఈ యొక్క కెరూబు నుండి మనము గమనిస్తాం ప్రియుల. కనుక ఈ అపవాది గాని శాశ్వతంగా ఈ లోకంలోను, భూలోకంలోను, పరలోకంలోను నాశనం చేయుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో నాశనం చేస్తాడు, నీతిమంతుల పాదాలతో వారి చితక తొక్కిస్తాడు, పరలోక రాజ్యంలో కూడా లేకుండా నరకాగ్నిలో నిత్యము బంధించేస్తాడు. ఇంకా అపవాది గారి గోలే ఉండదు. ఎక్కడ? పరలోక రాజ్యం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ప్రియుల. ఏమంటున్నాడంటే, తండ్రితో కుమారుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మన పరమ తండ్రితో అంటున్నటువంటి మాట, చేయుటకు నీవు నాకిచ్చిన పని, తండ్రి నీవు నాకు ఒక పని ఇచ్చావు కదా, ఆ పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. నా ప్రాణం ఇంకా నీకు ప్రాణం పెట్టి నా ఆత్మను, నా యథార్థవంతమైన ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నానని తండ్రితో కుమారుడు మాట్లాడుతున్నటువంటి మాట పైన ఎందు నిమిత్తం వచ్చినాడంటే, ఆయన ఈ భూమి మీద ఆయన పని అనగా తండ్రి దేవుని మాటలన్నీ చెప్పిన మాట ప్రతి ఒక్కటి సంపూర్ణము చేసేసినాడు మన యేసుక్రీస్తు ప్రభువు. చేసేసి ఇప్పుడు మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తాను నాయనా, జాగ్రత్త నా పిల్లలారా, నా రక్తంలోకి వచ్చిన పిల్లలారా, నా రక్తంతో తడచబడినటువంటి పిల్లలారా, ఒక పరిశుద్ధిని రక్తంతో నీతిమంతులవుతున్న పిల్లలారా, జాగ్రత్త, 2వ రాకడగా వస్తాను, మీరు యథార్థంగా నీతిగా బ్రతకండి, మిమ్మల్ని తీసుకుపోయి మన తండ్రి పక్కలో నిలబెడతాను, ఇంకా బాగా మీరు బ్రతికితే నా తండ్రి సింహాసనం మీకు ఇస్తారన్నాడు దేవుడు. అందుకు మనము ఆ గొప్పదైన దేవునిలో మనము ఎదగాలి, బలపడాలి, నేర్చుకోవాలి, వాక్య ప్రకారం బ్రతకాలి. ఈ లోకమంతా ఒక రోజు నాశనం అయిపోతుంది, పరలోక రాజ్యంలో మనకు గతి కనుక ఆ రాజ్యం కోసం మనం బ్రతకాలి. దేవుడి కొద్ది మాటలు దీవించినాక తలనుంచినట్టు చిన్న ప్రార్థన. మహాప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, స్తోత్రాలు.